ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గ్యాస్ సిలిండర్ మనం నిత్యం వాడుతుంటాం. ఇప్పుడు వచ్చేసి హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, అన్ని రకాల కంపెనీలకు సంబంధించి బుకింగ్స్. కేంద్రం అయితే ఇక ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా కొత్త రూల్స్ అయితే ఇచ్చారు కదా. ఇకపైన బుకింగ్ పైన మనం కొత్త రూల్స్ అనమాట. ఈ ఒక్క పని అయితే చేయించుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి ఏంటి, సో ఆ వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ నోటిఫికేషన్ బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. దేశంలో ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు ఒక హెచ్చరిక అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఎల్పిజి కేవైసీ అనేది కంప్లీట్ గా పూర్తి చేసేందుకు ఇచ్చినటువంటి గడువు అనేది ముగిసిందనమాట. సో ఇక చాలా మంది భయపడుతున్నారు ఏంటంటే ఇక ఇందులో భాగంగానే ఈ కేవైసీ కంప్లీట్ చేయని వారికి అంటే గడువు పెంచాలని కస్టమర్లు కోరుతున్నప్పటికీ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం నియమాలు కఠినతరం చేశాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఆగస్టు 24 నుంచి సిలిండర్ బుకింగ్ కావచ్చు, సబ్సిడీ నిలిచిపోయే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇండియన్ ఆయిల్, అదేవిధంగా హెచ్పిసిఎల్, అదేవిధంగా వచ్చేసి బిపిసిఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు ఎల్పిజి కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చినటువంటి గడువు అక్టోబర్ 23తో ముగిసింది. మొదట ఆగస్టు 16 వరకు మాత్రమే ఉన్న సమయాన్ని వారం రోజుల పాటు మరోసారి అయితే పొడిగించారు. ఆగస్టు 31 వరకు మళ్ళీ పెంచాలని కస్టమర్లు, డీలర్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కంపెనీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదన్నమాట. సో ఇక ఈ కేవైసీ లేని సిలిండర్ బుక్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి బుకింగ్ అయితే కాకపోవచ్చు, నిలిచిపోతాయని చెప్తున్నారు. ఇక నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీ మార్కెట్లో గతంలో స్పష్టం చేశాయి. కాబట్టి కస్టమర్లు ఖాతాలో వచ్చే నగదులు బదిలీ ఏదైతే ఉన్నాయో సబ్సిడీ ఉజ్వల్ యోజన 300 రూపాయలు వస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు, సబ్సిడీ అయితే ఇస్తున్నారు. ఇక దీంట్లో భాగంగానే ఇక ముఖ్యంగా కొత్తగా సిలిండర్ బుక్ చేసుకోవడం కష్టంగా మారే అవకాశాలు అయితే ఉంది. ఇందులో భాగంగా ఎల్పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ధరలు పెరిగిపోయినప్పటికీ సబ్సిడీ ఆగిపోతే పేద మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారం పడుతుందన్నమాట. ఏజెన్సీల వద్ద కిక్కిరిసినటువంటి క్యూ లైన్లు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 87% మంది బయోమెట్రిక్ ఈ కేవైసీ కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అడ్రస్, కొన్ని పేర్లు అంటే అంటే తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఇదే విధానం అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కవేళ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయకపోతే వెంటనే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇలా తెలుసుకోవాలన్న దానిపైన సో ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఈ కేవైసీ అనేది ముఖ్యంగా ఇటీవల కాలంలో మీ సమీప బ్రాంచ్ ఏదైతే ఉందో, లేదంటే ఏజెన్సీ అని కూడా అంటాం కదా, అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ అనేది చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక మరోసారి ఏదైతే ఈ కేవైసీ పొడిగించాలని కోరుతున్నారు, ఇంట్లో 2-3 సిలిండర్లు లేదంటే ఉన్న వారికి కనెక్షన్ ఉంటే అటువంటి వాటిని కనెక్షన్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఈ ప్రాసెస్ అయితే ఎంపిక చేయడం జరిగింది. అవి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తున్నాయి అనే ఉద్దేశంతో మీరు ప్రతి నెల తీసుకుంటే ఏం పర్లేదు. ఒకవేళ ఏదైతే సిలిండర్ సంబంధించినటువంటి అయితే ముఖ్యంగా బాయ్స్ వస్తారు కాబట్టి ఇవ్వడానికి వారిని అడగండి. సో ముఖ్యంగా వారు ఈ కేవైసీ వారి ఫోన్ లో కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక ఏజెన్సీల వద్ద కిక్కిరిసిపోతున్నటువంటి లైన్లు మనం ఆన్లైన్ లో కూడా చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. మీరు ఒకవేళ ఈ కేవైసీ చేసుకున్నారా అయితే కామెంట్ సెక్షన్ లో చేస్తాను. ఇంకా చేసుకోబోతున్నాం అని తెలియజేయండి. లేదా ఆయిల్ కంపెనీలో అధికార మొబైల్ ద్వారా కూడా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ విధానం వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు వీలుంది. ఎల్పిజి సిలిండర్ ధరలు ఎలాంటి అంతరాయం లేకుండా. ఇక రేట్ సో 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలపై కీలక విషయాలు తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్లు, వ్యాపార తదితరాలు ఊరటనిస్తూ రేట్లు అనేది తగ్గించారు. అంటే మనం ఇంటికాడ వాడుకునే వాటికంటే హోటల్లో వాడుకునేటువంటి వాటిని ఒక్కసారిగా తగ్గించారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ 206 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 2985 రూపాయలకి అయితే ఉందన్నమాట. జూలై నెలలో పోలిస్తే గృహ వినియోగదారులు లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పు అయితే నమోదు కాలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇక ముఖ్యంగా ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ఎలా ఉన్నాయని తెలుసుకుందామని మనం ఇక్కడ వాడుకునేది. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్ వచ్చేసి 994 రూపాయలు, వరంగల్ వచ్చేసి 1013 రూపాయలు, ఇక విశాఖపట్నంలో 950 రూపాయలు. సో మీరు ఎలాంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, ఎంత తీసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్.